కారణాలకు వాడేసుకుని అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా పెట్టాడు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయ నిధి ₹1,00,00,000 ఆయన సొంత సంపాదనని ₹1,00,00,000 ప్రకటించారు. ఇది ప్రచారం చేయరు. పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు. దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు. అంటే మంచి చేసే వ్యక్తిని మంచిగా చూపించడం కన్నా కూడా మంచి చేసే వ్యక్తి మీద బురద జల్లేదాన్ని ఎక్కువ ప్రచారం చేయడం నేర్చుకున్నారు జనాలు, ఎవరైనా సరే. దీనిలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని అది ప్రచారం చేస్తూ ఉంటే రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు దాన్ని సామాన్యులుగా మనం నమ్మి సందేహించడం మొదలుపెట్టాం. పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి, సందేహించకండి. ఆయన నిన్న బర్త్డే సందర్భంగా ఆయన అందుబాటులో ఉంటే సహాయ చర్యల్లో పాల్గొనకుండా వచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఆయన నిన్న అందుబాటులో లేరు. ఈ రోజు అందుబాటులోకి వచ్చారు. వస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చి ప్రెస్ మీట్ ముందు ఏది పడితే అది మాట్లాడి రెచ్చగొట్టేసి వెళ్ళిపోయినట్లుగా చేయాలి. ఆయన రావడమే పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వం యొక్క ఇబ్బందిని, ప్రజల యొక్క ఇబ్బందిని కూడా అర్థం చేసుకుని ₹1,00,00,000 మళ్లీ ఆయన సొంత సంపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకి ₹1,00,00,000 స్వచ్ఛంద విరాళం ప్రకటించారు ఆయన. అలాగే కార్యకర్తల నుంచి కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వండి, ప్రజలను మనం ఆదుకోవాల్సిన టైం ఇదని చెప్పేసి పిలుపునిచ్చారు. రేపటి నుంచి నిరంతరం జనాల్లో కూడా వెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు ప్లానింగ్ జరుగుతోంది. అంతే తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని శంకించి మాట్లాడడం మానేయండి.